మాకు రాజులు వద్దు ప్రజాపాలన కావాలని అమెరికా ప్రజలు నినాదాలు చేస్తూ నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిపారు. వాషింగ్టన్, లాస్ ఏంజలస్, డాలస్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని నిరసనకారులు వ్యతిరేకించారు. లాస్ ఏంజలస్లో ఆందోళనకారులపై పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా నిరసనలు మిన్నంటాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతపై ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రధాన నగరాల్లోని బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా కర్ణాటకలో ఈ పరిస్థితి నెలకొనడంతో ఆంధ్రప్రదేశ్లోనూ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులను ఎలుకలు కోరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమ్మక్క తారలమ్మ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో 14 మంది విద్యార్థులపై ఎలుకల దాడి తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీలో ఎలుకల దాడులు పలుమార్లు జరగడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విద్యార్థులు వేడుకుంటున్నారు. మా హాస్టల్లో కుక్కలు, ఎలుకలు, ఈగలు, దోమలు అన్ని యానిమల్స్ ఇక్కడనే తిరుగుతున్నాయి. స్టిల్ మేము అంతగానం నోటీస్ చేయలేదు, అంతగానం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని అనుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే ఆ ఎలుకలు మా రూమ్లో 11 మెంబర్స్ని గారిచ్చినాయి అన్న, థర్స్డే రోజు నైట్ గారిస్తే మేము ఫ్రైడే రోజు వాళ్ళ దృష్టికి తీసుకపోతే రెస్పాండ్ కాలేదు. మాకు సాటర్డే రోజు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే ఫ్రైడే రోజు మా క్లాస్ వాళ్ళందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసం మా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు గారు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. అయినా ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇంజెక్షన్స్ వేయించుకొని వచ్చినారు. మేము వాళ్ళ దృష్టికి తీసుకపోతే జస్ట్ ఒక ర్యాట్ ప్యాడ్ ఇచ్చి ఆ రోజు ఈవినింగ్ క్లోజ్ చేసేసినారు. మళ్ళీ సాటర్డే కానీ సండే కానీ మండే రోజు రెస్పాండ్ అయినారు. ఫ్రైడే, సాటర్డే, సండే మేము కాల్ చేస్తే మేము ఇక్కడ అందుబాటులో లేము, వేరే ఇన్సిడెంట్స్ వల్ల మేము డైవర్ట్ అయినామన్న సమాధానాలు చెప్పిళ్ళు. ఫ్రైడే రోజు వచ్చి ఓన్లీ మా రూమ్కి మాత్రమే కింద వుడ్ పెట్టిస్తాం, ఓన్లీ డోర్ ద్వారానే వస్తుంది పెట్టిస్తామన్నారు, ఇంకా పెట్టించలేదు. అది వుడ్ పెట్టిస్తాం అని చెప్పి అది మెజర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయినారు. మరి రిమైనింగ్ వాళ్ళ రూమ్స్ పరిస్థితి ఏంటి? మరి వచ్చినారు, ఎట్లా గరిచింది, టీటీ ఇంజెక్షన్స్ వేసుకున్నారా అని ఏం అడగలేదు మమ్మల్ని. ఈ ఒక్క బ్లాక్ పరిస్థితి ఇట్లుంటే ఇంకా అవి పాత బ్లాక్స్, వాటి సిచ్యువేషన్ ఏంది? మీరు ఇప్పుడు మేము అడిగినామని ఒక రూము, మిగతా వాళ్ళకి ఏంటి? అక్కడ ఉన్న ట్యాంక్, ఆ ట్యాంక్లో వాటర్ మేము తాగం జనరల్గా, అందులో బల్లీలు, ఎలుకలు, పురుగులు అవన్నీ ఉంటాయి. అది ఎండకు ఎక్స్పోజ్ అవుతుంది, దానివల్ల ఆ ప్లాస్టిక్ స్మెల్ ఇంకెక్కువ వస్తుంది. వాళ్ళైతే ఆ వాటర్ తాగరు కదా, మేము ఎందుకు తాగాలి ఆ వాటర్? అంత దూరంలో ఉన్నాయి వాటర్, మేము అయినా అక్కడికి పోయి వస్తున్నాం. తెలియని వాళ్ళు తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఆ చెత్త అక్కడే వేస్తారు, మా శానిటరీ నాప్కిన్స్ అక్కడే గాలబెడతారు, ఆ ఎలుకలు అక్కడ నుంచే వస్తాయి. అవి జస్ట్ తాకుతూనే మనకు ఇన్హైజీనిక్గా అనిపిస్తుంది, ఇంకేం రోగాలు వస్తాయనో మనం భయపడతాం. అట్లాంటివి అవి కరిచిపోయినాయి. వాళ్ళు ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి? ఏం యాక్షన్ తీసుకోలేదు. గట్టిగా అడిగినందుకు ఒక్క రూమ్, మిగతా రూమ్స్ అన్ని పక్కన పెట్టేసినారు. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఎలుకల హోల్స్ అన్ని క్లోజ్ చేయించాలి, డోర్స్కి మెష్ పెట్టించాలి. ఇక్కడ మేము ఇక్కడ దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్కి వెళ్ళి ఇంజెక్షన్స్ ఈ టీటీస్ కోసం చూసినప్పుడు కూడా అక్కడ లేవు. గర్ల్స్కి మిడ్ నైట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ? సరే అది అయిందైతే మాకు 12, 1కి మాకు మెలకు వచ్చి చూసుకున్నాం. మరి ఆ టైంలో ఎవరు వస్తారు? ఒక నర్స్ అయినా ఉండాలి, లేకపోతే ఏదైనా వెల్నెస్ సెంటర్ అయినా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి మాకు.
చిత్తూరులో న్యాయం కోసం దళిత కుటుంబ పోరాటం తీవ్ర ఉధృతకు దారితీసింది. బుల్లెట్ సురేష్ దళిత యువతిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆందోళన బాటపట్టారు బాధితులు. న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత కుటుంబం నిరసనకు దిగింది. అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత కుటుంబం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోపోయారు. తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య శరణ్యమంటున్నారు బాధితులు. పోలీసులు ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. ఆల్రెడీ ఇప్పుడు కేసులు పెట్టాం కాబట్టి నేను పిలిపించాము. పిలిపించిన తర్వాత మాట్లాడినప్పుడు వాస్తవాలు చెప్తున్నాము. మీరు చెప్పారు దాన్ని రాసి మళ్ళీ నేనేం చెప్పాను, ఇది అభివృద్ధి చెప్పాను, అభివృద్ధి చెప్పాను. నేను నమ్మాలి. మీరు ఇలా డిస్టెన్స్ చేసుకున్నాను. మీరు ఏది ఉంటే విజయం ఉంటే దాని మీద చెప్తాం. అంతే ఉంటుంది.
நோ கொஞ்ச நேரம் அசிங்காம இருந்தா நோ. కొంచెం ఎందుకురియా రేపటి నుండి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఆరోగ్యశ్రీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఆశా బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు బంద్. గతంలో సమ్మె చేస్తున్నప్పుడు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత డిసెంబర్ నెలాఖరు చెల్లిస్తామని చెప్పినా ప్రభుత్వం మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించకపోవడంతో బంద్కు ఆస్థలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. పదవి ఉన్నా లేకున్నా సర్పంచులు ప్రజాసేవ కొనసాగించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచుల అభినందన సభ జరిగింది. తాడేపల్లిగూడెం మండలంలో గత 5 సంవత్సరాలుగా సర్పంచులుగా పనిచేసి ఏప్రిల్ 2న పదవి విరమణ చేరున్న సర్పంచులు అందరినీ ఎమ్మెల్యే సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు పొనుకుమాటి శేషలత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలతో పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా జీవితంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికి ప్రజల్లో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. గత వైసీపీ హయాంలో సర్పంచులు గౌరవం లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు మహర్దశ తీసుకొచ్చారని అన్నారు. సర్పంచులకు గౌరవ మర్యాదలతో పాటు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని అన్నారు. సర్పంచులు ప్రజల్లో తిరగలేని పరిస్థితి నుంచి తమ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డామని ధైర్యంగా చెప్పుకునే విధంగా పవన్ అవకాశం కల్పించారని అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సహకారంతో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్పంచులందరూ ఎంతో సంతృప్తిగా పదవి విరమణ చేసే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టే నాటికి తాడేపల్లిగూడెంలో ఏ గ్రామానికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉందని, రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ భారీగా నిధులు కేటాయించారని, ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్లు నిర్మించామని అన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి విద్యుత్, రక్షిత మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తామని అన్నారు. అభివృద్ధి విషయంలో కూడా వైసీపీ నాయకులు రాజకీయ చేయడం తగదని విమర్శించారు. తాను పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి సర్పంచ్ను, ప్రతి ఎంపీటీసీని గౌరవించి ఆయా గ్రామాల అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు విష ప్రచారంతో అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని, ఈ విషయం ప్రజలు గమనించాలని అన్నారు. తమ పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధి కృషి చేసిన సర్పంచులందరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. సమావేశానికి ముందు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వీబీజీ రామ్జీ పథకం నిర్వహణ కార్యాలయానికి ఆయన ప్రారంభోత్సవం చేశారు. 100 రోజుల పనిదినాలను దిగ్విజయంగా నిర్వహించిన 2 మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, పురపాలక సంఘ కమిషనర్ ఎం యేసుబాబు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీటీసీలు పుల్లా బాబి, పసుమర్తి రామలక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, గట్టెం నాని, సర్పంచులు, మండల పరిషత్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకు ఇష్టం లేకపోతే రాము సార్, మీ మీటింగ్ మేము బాయ్కట్ చేస్తున్నాం. ఇక్కడ మీటింగ్ జరిపించొద్దండి. 4 నెలలు మా మండలం మేము పని చేయం, మేము ఇంటికాడ కూర్చొని హాయిగా ఉంటామని చెప్తే ఈ మీటింగ్లో చెప్పమని కోరుతా ఉన్నాం. అంతేగాని రాజకీయం చేయలేని చూస్తే నేను చాలా పెద్ద రాజకీయం చేస్తాను. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు. మీకేంటి నాకు లేనిది? గెలిచినోడిని నేను మీకు పని చేస్తానంటే మీరు మాకు అక్కర్లేదు, మా ఇష్టానుసారం మేము బిహేవ్ చేస్తూ ఉంటే కుదరదు. ఇక్కడ నీకు ఇచ్చి గౌరవంలో మేము ఏం లోటు చేస్తున్నాం? ఆడ రోడ్డు వేస్తాం కుదరదు, వీడిక్కడ ఎక్కడైనా వేస్తారు రోడ్డు. మీరు ఏం చేయలేని రోడ్లు మేము వేసాం. జగన్నాథపురం వెళ్తాకి 45 నిమిషాలు నవాబాలు నుంచి, మాధవరం వెళ్తాకి 1:30, పెప్పర్ వెళ్తాకి 2 గంటలు. ఇంకా మీరు ఏమో ఒకటి చెప్తా ఉన్నారు. ఇక్కడ పని చేస్తూ ఉంటే మీకు పక్కన అభివృద్ధి చేయడం చేస్తూ ఉంటే వచ్చి ఇవన్నీ మేము చేయించామని చెప్పుకుంటూ మానేసి నేను అవను, నన్ను మీరేం చేయలేరు. ఈ గడిచిన ఈ 3 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో ఉన్న అన్ని మురికి వాళ్ళు బాగు చేస్తాం. మీరేం ఆపలేరు దాన్ని. మీ పర్మిషన్ కూడా నాకేం అక్కర్లేదు. ఇలాంటి తెలివి తక్కువ పనులు మీరు ఎవరైనా చేయదలుచుకుంటే చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. మండల మీటింగు ఖచ్చితంగా అటెండ్ అయితే చేద్దాం, లేదా ఆపేసి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనకి హ్యాండ్ ఓవర్ చేయిస్తాం. మాకేం అవసరం లేదు. ఎందుకు మీరు ఎందుకు ఇలా మోసం? ఎందుకు నన్ను పిలవడం? ఎందుకు నా పని ఉందని సాయంత్రం పెట్టి మీటింగ్కి వెళ్ళిపోతాం? ఎందుకంటున్నాను అసలు వద్దండి, ఈరోజు మీటింగ్ మానేద్దామని చెప్పాలి కదా. ఒక ఎమ్మెల్యేని పిలిచి మీరు వెళ్ళిపోతారా? నాకేమైంది? నాకేం వద్దు అనుకుంటారు? నాకేం వద్దు? కోరం అవ్వకపోతే మీరే మీ పరిస్థితి అంటే మీరు ఆలోచించుకోవాలి. దయించి అందరూ ఆలోచించుకోండి. మన పదవీ కాలం చాలా చిన్నది, చేయవలసిన సేవ చాలా ఎక్కువ ఉంటుంది.
ఇవాళ 5 సంవత్సరాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు P4 కార్యక్రమంలో భాగంగా ఏపీ ఐసీ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు నివాసానికి విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు పితాని సత్యనారాయణని భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవాల మల్లికార్జునరావు, ఆయన వెంట తెలుగుదేశం నాయకులు పరిమి రవికుమార్, నాట్ల జగన్నాథరాజు, అన్నంనేడి శ్రీను తదితరులున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 28, 32 వార్డులకు చెందిన 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు వడ్డీ రఘురామనాయుడు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ అందరూ ఒకటిగా పార్టీ కోసం కృషి చేయాలని, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎల్లప్పుడూ ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త అన్ని వేళలా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు మూలపర్తి అర్జునరావు, అఖిల్, నీలం నాగభూషణం, లంకా రాజశేఖర్ ఆధ్వర్యంలో గంటా రాజు, గంటా సతీష్, ఎండ్రపల్లి సన్నీ, మొండెం రాజు, మొండెం బాబు, కోటె కిరణ్, కోటె రమేష్, పట్టెం కన్నా, నక్కా శ్రీనివాస్, నక్కా జాన్, బన్నీ మొదలైన వారితో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అని ఇలా వచ్చాను, మీరు కండ వేయించుకుంటే పక్క వచ్చాను. సో వచ్చాను. వచ్చేదండి. 28వ వార్డు 32వ వార్డు అంటే అర్జునరావు గారు, అలాగే నాగభూషణం గారు, వీరే కాకోకుండా ఇవాళ ఏదైతే అంబేద్కర్ యూత్ అది ఉందో ఆ 2 వార్డుల్లో కూడా వీళ్ళందరూ కూడా గతంలో కొన్ని ఇబ్బందుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకి ప్రభావితమై మళ్ళీ ఇవాళ ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆదరణ, అభిమానం అన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంచుకుని మళ్ళీ మనం ఇలా కాదు, మళ్ళీ తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, మనం ఏదైతే మన తల్లి ఏదైతే ఉందో పుట్టిల్లు, మళ్ళీ పుట్టిల్లుకి మన అందరం వచ్చేయాలి, మనందరం కలిసి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి శిరసు వంచి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇవాళ పార్టీ బలోపేతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటానని, మిమ్మల్ని అందరినీ పార్టీలో భాగస్వాములు చేస్తానని, అలాగే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిన తర్వాత మిమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో ఎందులో గదులో మీలో కొంతమందిని బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని ప్రభుత్వంలో కూడా భాగస్వాములు చేస్తానని, మనందరం పార్టీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి రేపు వచ్చే సంస్థాగత ఎన్నికలు కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కానీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్నికల్లో కూడా మనందరం కలిసి ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండి తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా
నాకు మీ అందరి సహకారాలు కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ఏలూరు జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలు రీఓపెన్ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి చెప్పారు. రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 22A భూ సమస్యల పరిష్కారం, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం, రీసర్వే, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి తదితర అంశాలపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్డీఓలతో రాష్ట్ర భూపరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామాలను ఎంపిక చేసుకుని భూమి వివరాలు, సవరణ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంసీ అభిషేక్ గౌడ, ఇన్ఛార్జ్ డిఆర్ఓ భాస్కర్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ ఆఖరి సమావేశం స్థానిక పచ్చ వెంకటేశ్వర్ బిల్డింగ్లో జరిగింది. ఈ సమావేశంలో బలుసులమ్మ తల్లి జాతర సమయంలో విశేష సేవలు అందించిన మానవతామూర్తులకు పురస్కార జ్ఞాపికలు అందజేశారు. జాతర జరిగిన 16 రోజులు మజ్జిగ చలివేంద్రం నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహకారం అందించిన దాతలకు జ్ఞాపిక అందించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్పర్సన్ పైడికొండల సింధు మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్ర నిర్వహణలో పూర్తి సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ మానవతకు సొంత కార్యాలయం ఏర్పాటు గురించి ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. వెంటనే గౌరవ మానవతా సభ్యులు కంచెల నరసింహం లేచి తమ వంతుగా ₹1,00,000 విరాళం ప్రకటించారు. వెనువెంటనే సభ్యులు ఆరుగొలను సొసైటీ చైర్మన్ యుబివి సత్యనారాయణ తమ వంతుగా ₹50,000 విరాళం ప్రకటించారు. మనం చేసే ప్రతి కార్యక్రమానికి మీలాంటి పెద్దల సహకారం, ప్రోత్సాహం ఉండాలని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం మార్చి నెలలో జరిగిన ఏప్రిల్ నెలలో జరగబో కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు. ఈ సమావేశంలో మానవతా చైర్పర్సన్ పైడికొండల సింధుతో పాటుగా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిర్యాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, చేకూరి బంగారాజు, బురుడి సతీష్, ఎగ్గిన శరత్, జక్కలింకి రామకృష్ణ, గ్రంథి సత్యనారాయణ, రిటైర్డ్ మాస్టర్ నాగరాజు, కె వెంకటాచలం, కె రాచారావు, పి వెంకటేశ్వరరావు, డిపి నాయుడు, శర్మ, కంచెల నరసింహ, సిహెచ్ వెంకటరమణ, యువివి సత్యనారాయణ, ఎల్ఐసి పాండురంగారావు, బి ప్రకాష్, సత్య జగన్మోహన్, బి అరుణ, బి లక్ష్మి, ప్రశాంతి, షర్మిల, కె విజయ్ కుమారి, ఆర్ శ్రీలీల, చుక్కా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.